ఈ మద్యం కేసులో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజం గెలిచింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో చెప్పినట్టు కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని అన్నారు. తీర్పు వచ్చిన తర్వాత తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నానని కవిత తెలిపారు. తన తల్లిదండ్రులు, అత్తమామలు తనకు అండగా నిలిచారని కవిత అన్నారు. తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. తనకు అండగా నిలిచిన జాగృతి కుటుంబానికి కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. లిక్కర్ స్కామ్ లో రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడానికే తనపై కేసులు పెట్టారని చెప్పారు. 5 నెలలు జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. తనను 3 ఏళ్ల పాటు నానా మాటలు అన్నారని, సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేశారని విమర్శించారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత తన ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇతర నిందితులందరిపైన సిబిఐ నమోదు చేసిన కేసులను కొట్టేసింది రౌస్ అవెన్యూ కోర్టు. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కేసులో నిందితులందరిపైన సిబిఐ దాఖలు చేసిన కేసును కొట్టేసింది. కేసు నమోదు దర్యాప్తులో సిబిఐ అనుసరించిన విధానాన్ని ప్రత్యేక కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన విచారణ తర్వాత ఈ తీర్పు వెల్లడించింది ధర్మాసనం. आपके फादर एंड ब्रदर, ये खुशी क्या आप साझा करना चाहेंगे केसीआर गारू के साथ, केटीआर गारू के साथ? हमने हमारे माताजी का आशीर्वाद लिया है, ये रिजल्ट मिलते ही, और बाकी जो चीजें हैं वो ज्यादा अभी इस टाइम बोलने वाली चीजें नहीं है, लेकिन हम यही कहना चाहते हैं कि जिन्होंने ये केस के समय हमारा साथ दिया है, सारे उन लोगों को मैं शेफ कोटी करती हूँ। थैंक